కృతిక, నీకు మకర సంక్రాంతి గురించి బాగా తెలుసు కదా, ఒకసారి మన పిల్లలందరికీ చెప్తావా? చెప్తాను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి అంటారు. దేశంలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. పల్లె, పట్టణం, నగరం అని సంబంధం లేకుండా ఆనందోత్సవాలతో 3 రోజులు పండుగ సంక్రాంతి. మకర సంక్రాంతి రోజున పొద్దున్న లేచి ముగ్గులు వేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజించి పిండి వంటలు వండి గాలిపటాలు ఎగిరేసి కోడి పందాలు కాసి ఎంతో ఘనంగా కుటుంబం మొత్తం ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఇప్పుడు హరిదాసు గురించి తెలుసుకుందాము. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి పండుగకి వీరికి చాలా ప్రత్యేకత ఉంటుంది. హరిదాసు పరమాత్మతో సమానం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తారు. అందరూ హరిదాసుకి బియ్యం, పళ్ళు, కూరగాయలు ఇలా అన్నీ పెడతారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలతో భోగభాగ్యాలకి లోటు ఉండదని తెలుగువారి నమ్మకం. చిరుతలు వాయిస్తూ కీర్తనలు పాడుతూ వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ వెళ్తారు. కోడి పందాలు తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో వీటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కోడికి నాణ్యమైన ఆహారం అందిస్తారు. అందులో జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా అన్నీ పెడతారు. ఇక పందెంలో కోడి కాళ్ళకి పదునైన కత్తిని కట్టి బరిలోకి దింపుతారు. 3వది గాలిపటాలు. గాలిపటాలు అంటే చిన్నపిల్లలకి చాలా సరదా. దీన్ని పతంగని కూడా అంటారు. అందుకే కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగని పతంగుల పండుగని కూడా అంటారు. పిల్లలందరూ సాయంత్రం సమయంలో అందరూ కలిసి గాలిపటాలు పోటీ పడి మరీ ఎగరేస్తారు.